ఎవ్రీవన్ వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో మీరు ఈ సంవత్సరం మా ఖడగ్పూర్లో ఎలాంటి వినాయకులను పెట్టారో చూడబోతున్నారు. మేమైతే ఫస్ట్ మా ఇంటి దగ్గరలో పెట్టిన ది క్యూటెస్ట్ వినాయకుడిని చూడడానికి వచ్చేసాము. రాధాకృష్ణ థీమ్ అనమాట. ఎదురు చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నారో కదా. ఆ పిన్ అయితే దూరం నుంచి చూసి ఏంటి చిన్నపిల్లల బొమ్మలు పెట్టారని అడిగింది. కానీ ఇంకేంటి దగ్గరికి వెళ్ళి చూస్తే బుజ్జు వినాయకుడే క్యూట్గా నించొని ఉన్నారు. అసలు ఈ సంవత్సరం మా ఖడగ్పూర్లో వినాయకుడు విగ్రహాలు పెట్టారు చూడండి. ఒక్కటికి మించి ఒకటి ఉన్నాయి. దాంతో పాటు తీసుకొస్తున్న రోజు ప్లస్ నిమజ్జనం రోజు చేస్తున్న గ్రాండ్ సెలబ్రేషన్స్ గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నిమజ్జనం రోజు అయిన గ్రాండ్ సెలబ్రేషన్స్ ఒకటి రెండు వీడియోలు నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. అవి చూడడానికి అయితే నాకు నా 2 కళ్ళు అసలు సరిపోలేదు. ఇంక రోజు రోజుకి ఎలా అయిపోతుంది అంటే ఖడగ్పూర్ అంటేనే పూజలు, పూజలు అంటేనే ఖడగ్పూర్లా అయిపోతుంది. నా ఆఫీస్ వాళ్ళందరూ నాకు అడుగుతున్నారు, ఏంటి ఖడగ్పూర్లో వినాయక చవితి ఇంత గ్రాండ్గా చేస్తారా అని చెప్పి. అది వినిన తర్వాత అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇంతే గ్రాండ్గా అవ్వాలని అయితే కోరుకుంటున్నా. నాకు తెలుసు నేను వీడియోస్ అని చాలా లేట్గా పెడుతున్నానని చెప్పి, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇటు పక్క పనిని మేనేజ్ చేస్తూ అటుపక్క అన్ని దగ్గరలా తిరుగుకుంటూ టైంకి వీడియోస్ అన్ని అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఏదో మీకు చూపించాలన్న పిచ్చితో లేట్ అయినా పర్వాలేదు అప్లోడ్ చేద్దామని అయితే ఇప్పుడు చేస్తున్నాను. లాస్ట్ వన్ ది బెస్ట్ వన్ మా ఖడగ్పూర్ స్పెషల్ అమ్మవారి మా డీటెయిలింగ్ చూడండి. ఆ పంచకట్టు అది అసలు ఎగ్జాక్ట్ గా దింపేశారు. ఇంకా ఇదే ఈ సంవత్సరం వినాయకుడికి సంబంధించిన లాస్ట్ మినీ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.